Question: if a plus b is to b plus c is to c plus a is to 7 is to 6 is to 5 and a plus b plus c is equals to 7, 27, then what will be the value of 1 by a is to 1 by b is to 1 by c? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి అండ్ సి ప్లస్ ఏ ప్లస్ బికి మనకు వాల్యూ ఎంత ఇచ్చిండు 7, బి ప్లస్ సికి వాల్యూ ఎంత ఇచ్చిండు 6, సి ప్లస్ ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు 5. ఫస్ట్ మీరు 7, 6, 5 ఇవి మూడింటిని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే మనకు 18 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఏలు 2 బీలు 2 సీలు ఇచ్చింది కాబట్టి నేను దీన్ని 2తోని డివైడ్ చేస్తున్నా. సో డివైడ్ చేస్తే నాకు 9 వస్తుంది. ఇది 2 1s 2 9s 18. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ ఏ ప్లస్ బిది 7 అంటే సి లేదు. సో సి వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 9 మైనస్ 7 చేయండి. 9 మైనస్ 7 చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ బి ప్లస్ సిది 6 అంటే ఏ లేదు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 6 చేయండి. 6 చేస్తే 3 వస్తుంది. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ సి ప్లస్ ఏ అంటే బి లేదు ఇందులో. బి ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 5. 9 మైనస్ 5 చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు మనకు వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. ఏంటిది? ఏ వాల్యూ వచ్చేసి 3, బి వాల్యూ వచ్చేసి 4 అండ్ సి వాల్యూ వచ్చేసి 2. ఇక్కడ మనని 1 బై ఏ ఇస్ టు 1 బై బి ఇస్ టు 1 బై సిలో చేయమన్నాడు. సో 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అండ్ 1/2. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. ఈ 3ని ఈ 4ని 2ని ఎల్సిఎం చేస్తే మనకు 12 వస్తుంది. ఇక్కడ ఇంటూ 12, దీనికి ఇంటూ 12, దీనికి ఇంటూ 12 చేయండి. చేస్తే ఏమవుతుంది? ఇది 12/3 అవుతుంది, ఇది 12/4 అవుతుంది, ఇది 12/2 అవుతుంది. 3 1s 3 4s 12, 4 1s 4 3s 2 1s 2 6. Our answer is 4:3:6.